మహాభారతం అనే ప్రాచీన ఇతిహాసంలో ప్రపంచాన్ని కూడా నాశనం చేయగలిగేంత శక్తివంతమైన ఒక ఆయుధం ఉంది. అది బ్రహ్మాస్త్రం. దీన్ని స్వయంగా బ్రహ్మదేవుడు సృష్టించి అత్యంత నియంత్రణ, జ్ఞానం కలిగిన యోధులకు మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే ఇది సాధారణ ఆయుధం కాదు. ఇది ఒక మహాశక్తి. ఇది విడుదలైతే సైన్యాలను కాల్చేసి, భూమిని నాశనం చేసి, సూర్యుడు వంటి తీవ్ర వేడిని సృష్టించగలదు. ఒకసారి విడుదలైన తర్వాత దీన్ని ఆపడం చాలా కష్టం. మరియు మరొక బ్రహ్మాస్త్రం మాత్రమే దీన్ని ఎదుర్కోగలదు. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించేవారు. అర్జునుడు వంటి యోధులు దీన్ని నియంత్రణతో ఉపయోగించగలిగారు. కానీ అశ్వత్థామ కోపంతో దీన్ని ఉపయోగించినప్పుడు అది శత్రువులకే కాదు, మొత్తం మానవాళి భవిష్యత్తుకే ప్రమాదంగా మారింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు జోక్యం చేసుకుని ప్రపంచాన్ని రక్షించాడు. ఇది మనకు ఒక గొప్ప విషయం చెప్తుంది. అసలు శక్తి అనేది వినాశనం కాదు, ఆ శక్తిని ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకునే జ్ఞానం.